వెల్కమ్ టు పీజే బిజినెస్. సో ఈ రోజు మనతో పాటు విజయ్ కారణం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది కోరిక ఏంటి అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి లేదంటే ఎవరైనా కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఒక ₹1,00,00,000 టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. అవునండి. వాళ్ళు ఆ ₹1,00,00,000 ఏం చేయాలంటే ఎలాంటి సోర్సెస్ అనేది ఉండాలి, అంటే ఎలాంటి టిప్స్ అండ్ స్ట్రాటజీస్ వాడాలి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ మీరు అడిగినట్లు 1 CR అనేది చాలా మంచి గోల్ అండి. మన మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ జీవిత కాలంలో ఒక ₹1,00,00,000 సంపాదించాలి అనేసి అందరు అనుకుంటుంటారు. సో ఈ ₹1,00,00,000 సంపాదించాలంటే మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఫస్ట్ మనము అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ మనకు అందరికీ గుర్తుకుండేది, మనం జనరల్గా అమౌంట్ సేవ్ చేసుకునేది ఫిక్స్డ్ డిపాజిట్స్లో సేవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూసుకుంటే మనం గోల్డ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాం, తర్వాత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఇదంతా మనకి రెగ్యులర్గా అలవాటు ఉన్న ప్రొసీజర్ అనమాట, రెగ్యులర్గా మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్. కానీ చాలామంది తెలిసి చేసే మిస్టేక్ ఏంటి అంటే వీటన్నిట్లలో పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ. ఓకే. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. సో మనకి ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఉన్నది 6 to 7%. సో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే దగ్గరనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును, ఖచ్చితంగా అలాగే కోరుకుంటారు. అవును. సో మన ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత వస్తుంది? సేమ్ 6 to 7% వస్తుంది. గోల్డ్లో కొంచెం ఎక్కువగా వస్తుంది, రియల్ ఎస్టేట్లో ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కొంతమందికి చాలా మంచిగా వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది, కొంతమంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనకి యావరేజ్గా ఇండస్ట్రీ యావరేజ్గా తీసుకొని చూసుకుంటే రియల్ ఎస్టేట్లో 10% మాత్రం ఎవ్రీ ఇయర్ సంపాదించే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి CAGR అంటాం, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో 10% రియల్ ఎస్టేట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్లో కూడా 10%, అప్రాక్సిమేట్గా 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్లో కూడా డైరెక్ట్గా గోల్డ్ జ్యువెలరీ ఉంటే 10% రాదండి. గోల్డ్ జ్యువెలరీ ఉంటే దాంట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ ఇవన్నీ తీసేసుకుంటే నెట్ టు నెట్ చూసుకుంటే 8.5% మాత్రమే రిటర్న్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ కానీ ఓకే, ఇంకా అడిషనల్గా చూసుకుంటే బాండ్స్ కానీ వాటిలో చూసుకుంటే కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్కువగా వస్తుంది గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. కమింగ్ టు ద మెయిన్ థింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇన్ఫ్లేషన్కి జస్ట్ 1.5% డిఫరెన్స్ ఉంటుంది. ఈ 1.5%తోనే మనం పెద్దగా రిటర్న్స్ జనరేట్ చేయలేము. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 CR మనకి కావాలి అనుకుంటే మనము ప్రతి నెల ఒక 10,000, 20,000 మనం సేవ్ చేసుకుంటూ పోయినా కూడా 1 CR ఫిక్స్డ్ డిపాజిట్స్ యూజ్ చేసుకుంటూ చేయాలంటే 20-25 సంవత్సరాలు పడుతుంది మనకి. అవును, 25 ఇయర్స్. 25 ఇయర్స్ పడుతుంది. 25 ఇయర్స్ వరకు మనం ఖచ్చితంగా చేయగలుగుతామా అంటే చేయలేము. సో మనకి ఇన్కమ్ సోర్సెస్ అలాగే ఉంటాయని చెప్పలేము. సో మనకి ఉన్న వాటిలలో బెస్ట్ ఆపర్చునిటీ కానీ బెస్ట్ సోర్స్ కానీ విత్ లెస్ రిస్క్, మనకి క్రిప్టో కరెన్సీలు ఇవన్నీ కాకుండా తక్కువ రిస్క్తో మంచి రిటర్న్స్ ఎక్కడ జనరేట్ చేసుకోవచ్చు అంటే ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది అని అంటే బేసిక్గా చెప్పాలి అంటే మన దగ్గర, మీ దగ్గర, నా దగ్గర ఇట్లాగా మన ఇండియాలో మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అమౌంట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. పూల్ ఆఫ్ మెంబర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు అనాలిసిస్ చేసిన కంపెనీస్ లిస్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే. సో అది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇదంతా మానిటర్ చేసేది సెబీ అనమాట. ఓకే. మన సెంట్రల్ గవర్నమెంట్ సెబీ ఎక్స్చేంజ్ బోర్డు ఏదైతే ఉందో, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు ఇదంతా ప్రాసెస్ని మానిటర్ చేస్తుంటారు. మానిటర్ చేసి ఇదంతా ట్రాన్స్పరెంట్గా అవుతుందా లేదా అని క్లియర్గా చూస్తుంటారు. సో యావరేజ్గా చూసుకుంటే మనకి దగ్గర ఒక 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ వచ్చేసి ఒక 3,000 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇన్ని రకాల స్కీమ్స్, ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కలిపి వాళ్ళు ఎంత అమౌంట్ మేనేజ్ చేస్తున్నారని మనం ఒకసారి యావరేజ్గా చూసుకుంటే more than 60 lakh crores వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అమౌంట్. చాలా పెద్ద అమౌంట్ ఇది. అంటే మ్యూచువల్ ఫండ్ అనేది మనకి ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది, అవేర్నెస్ ఉంది, కానీ ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. SBI మ్యూచువల్ ఫండ్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో వాళ్ళు AUM అంటాం, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటాం. ఎస్.
అసెట్ అండర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత మేనేజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ మోర్ దాన్ 10 lakh crores. 10 lakh crores. ఓన్లీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ దగ్గరనే అంత అమౌంట్ ఉందన్నమాట. ఓకే. సో మనకి కంపారిజన్కి చెప్తున్నాను, తెలంగాణ స్టేట్ క్యాపిటల్ బడ్జెట్ వచ్చేసి 2.5 నుంచి 3 lakh crores అనమాట. ఓకే. సో 3 times ఆఫ్ మన స్టేట్ క్యాపిటల్ బడ్జెట్ ఎస్బీఐ దగ్గర వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేనేజ్ చేస్తుంటారు. అవును. సచ్ ఎ బిగ్ ఇండస్ట్రీ ఇది. అంటే ఇదేదో చిన్నగా, అంటే చాలా మంది చిట్ ఫండ్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి కంపారిజన్స్ చేస్తుంటారు. అవును, పెద్ద తేడా ఏమి ఉండదు అని అంటారు. లేదండి, అట్లా కాదు. అంటే థియరిటికల్ గా చూసుకుంటే అది డిఫరెంట్, కానీ దీని కంప్లీట్ రెగ్యులేటరీ ఉంటుంది, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏ ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ ఫండ్ మీకు సెలెక్ట్ అవుతుంది, ఏ ఫండ్ మీకు సూట్ అవుతుంది అనేది ఒక అడ్వైజర్ మీకు సజెస్ట్ చేయగలుగుతారు. ఓకే. అడ్వైజర్స్ లైక్ అస్, మాలాగా ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ ఉన్నారో, వాళ్ళు మీకు సజెస్ట్ చేయగలుగుతారు. సో ఈ రూట్లో మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ యాజ్ అన్ ఆప్షన్, మీకు కావాల్సిన 1 crore మీకు జమ చేసి పెట్టాలి అనుకుంటే తక్కువలో తక్కువ అంటే ఒక 15,000 రూపీస్ పర్ మంత్ సేవ్ చేసుకోగలిగారు అనుకోండి, విత్ ఇన్ 15 years 1 crore అమౌంట్ కార్పస్ జనరేట్ చేయవచ్చు అనమాట. 15 years. 15 years పీరియడ్లో. ఎందుకు అవుతుంది అంటే ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఓకే. మనకి జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్లో వేరే వాటిలో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి 1,00,000 రూపాయల మీద 10% ఇంట్రెస్ట్ అంటే 1,10,000 అవుతుంది. అది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే 1,00,000 మీద 1,10,000 ఫస్ట్ ఇయర్లో జనరేట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది అంటే 1,10,000 మీద 10% జనరేట్ అవుతుంది. ఓ, సో అప్పుడు అది 1,21,000 అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ అంతకుముందు జనరేట్ అయిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఓహో, ఓకే. ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. ఇలా అవ్వడం వల్ల మనకి తక్కువ అమౌంట్లోనే జస్ట్ 15% రిటర్న్స్ మనం మ్యూచువల్ ఫండ్లో కన్సిడర్ చేసుకుంటే విత్ ఇన్ 15 years మనకి 1 crore కార్పస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ మీడియంని యూజ్ చేసుకొని, ఈ అసెట్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మనం 1 crore అనేది కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అది మనం డీటెయిల్గా నెక్స్ట్ దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే? ఎవరైతే 18 years క్రాస్ అయ్యారో, ఎవరైతే పాన్ కార్డ్ ఏవైతే ఉందో వాళ్ళు ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 500 రూపీస్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. విత్ 500 చేయొచ్చు. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కొన్ని స్కీమ్స్లలో 100 రూపీస్ కూడా ఉంటుంది. ఓకే. అంటే 100 రూపీస్తోని కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. గ్రాడ్యువల్గా వాళ్ళకి శాలరీ పెరుగుతున్న కొద్దీ, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో పెంచుకుంటూ పోతే మనం ఏదైతే 15 yearsలో 1 crore అనుకున్నామో అది ఇంకా తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సార్, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాని టైప్స్ ఏంటి? షూర్ అండి. మ్యూచువల్ ఫండ్లో మనకి చాలా మంది ఏమనుకుంటారు అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే కంప్లీట్ స్టాక్ మార్కెట్ అనుకుంటారు. సో దీంట్లో 3 రకాలండి: డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్, హైబ్రిడ్ ఫండ్. సో డెట్ ఫండ్ ఏమంటే మనకి స్టాక్ మార్కెట్కి సంబంధం లేనిది, మనీ మార్కెట్స్ అంటాం. అక్కడ ఏమవుతుంది అంటే జస్ట్ మనకి మన అమౌంట్ తీసుకొని ఇంట్రెస్ట్ ఇస్తారనమాట, కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ కానీ ఇలా. సో అక్కడ మనకి పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే కూడా 7 to 8% మాత్రమే ఉంటుంది రిటర్న్స్. ఓకే. రిటర్న్స్ తక్కువ, కానీ బెటర్ దాన్ ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే. సేఫర్ అనమాట మళ్ళీ. ఓకే. సో దాంట్లో కూడా చాలా రకాలు, డెట్ ఫండ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. లో డ్యూరేషన్, హై డ్యూరేషన్, లేకపోతే లాంగ్ డ్యూరేషన్వి ఉంటాయి, క్రెడిట్ రిస్క్ ఉంటుంది, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అది డెట్ ఫండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ ఫండ్. ఈక్విటీ ఫండ్స్ అంటే ఖచ్చితంగా అవన్నీ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి హైలీ వాలటైల్ ఉంటాయి, లాంగ్ రన్లో ఇవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. కాకపోతే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన ఫండ్ సెలెక్షన్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ వచ్చేసి హైబ్రిడ్ అనమాట. ఓకే. హైబ్రిడ్ అంటే ఈ డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్స్ అని చెప్పాము కదా, ఇవి కాకుండా మనకి అసెట్స్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని కొన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి మనకి హైబ్రిడ్ ఫండ్స్లో. దాంట్లో 50-30-20 రేషియోస్లో కానీ, 80-20 రేషియోస్లో కానీ, 90-10 రేషియోస్లో కానీ మన ఇన్వెస్ట్మెంట్ని అక్రాస్ ఆల్ మన కంపెనీస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ అన్నిట్లలో ఇన్వెస్ట్ చేసి మనకి స్టేబుల్ రిటర్న్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఎక్కడైతే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇట్లాగా మన రిక్వైర్మెంట్, మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతున్నామో వాటిని బట్టి మన ఫండ్ సెలెక్షన్ అనేది క్లియర్గా ఉండాలి. సో
ఇంతకుముందు చెప్పినట్లుగా నెంబర్ ఆఫ్ ఫండ్స్, మనం నెంబర్ ఆఫ్ ఫండ్ స్కీమ్స్ చూసుకుంటే దగ్గర దగ్గర 3000 ఫండ్స్ ఉన్నాయన్నమాట మన మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే. సో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవడం ఇస్ ద కీ ఫ్యాక్టర్. ఓకే. అండ్ చాలామంది ఎన్ఏవి అని మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు. అవును. అంటే ఎన్ఏవి అంటే ఏంటి? సో ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఓకే. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ రోజు నేను ఒక ₹1,00,000 నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. నేను ఈ రోజు ఇన్వెస్ట్ చేసినందుకు దానికి ఇన్ రిటర్న్గా నాకు ఎన్ఏవి యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి. ఓకే. సో ఆ ఎన్ఏవి యూనిట్స్ అనేది మన ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ ఈక్విటీ మార్కెట్ మంచిగా రన్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ ఎన్ఏవి ₹10 నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. మంచిగా రన్ అవుతుందంటే అది ₹12కి వెళ్తుంది. ఎస్. సో ₹12 ఉన్నప్పుడు మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినామంటే దానికి ఎన్ని యూనిట్స్ వస్తాయో అన్ని యూనిట్స్ మనకి క్రెడిట్ అవుతాయి. ఓకే. అది 1000 యూనిట్ల, 10,000 యూనిట్ల, 20,000 యూనిట్ల, డిపెండ్స్ ఆన్ ఫండ్ అనమాట. వాట్ ఎవర్. అట్లా దాన్ని బట్టి మనకి యూనిట్స్ క్రెడిట్ అవుతాయి. మన ఫండ్ పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ ఆ యూనిట్స్ మన దగ్గర చేతిలో ఉన్న యూనిట్స్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లా ఓవర్ దట్ పీరియడ్ మనం ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మనం విత్డ్రాల్ చేసుకుంటామో మన దగ్గర మన అకౌంట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో దాని ప్రకారం మనకి అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారనమాట. అది ఎన్ఏవి యూనిట్స్ ఇస్ అ కాన్సెప్ట్. ఓకే. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటూ ఉంటారు కదా, అసలు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? సో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ దేనికి, ఎవరి కోసం అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, కొన్ని అసెట్స్ ఇవన్నీ మిక్స్ చేసి వచ్చినట్టే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ రేషియో. దాంట్లో కొన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి, లేకపోతే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అది దేనికోసము అంటే స్టేబుల్ రిటర్న్స్ కోసం. ఎక్కువ వాలటిలిటీ తీసుకోలేని ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు. మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ, అందరం రిటర్న్స్ తీసుకుంటాం. కానీ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో వెళ్తుందో అప్పుడు అంత రిస్క్ తీసుకోలేరన్నమాట. ఓకే. వాళ్ళ కోసం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఒక మిడిల్ క్లాస్ బాయ్ అంటే దాన్ని చూసుకోవడం ఇవన్నీ తెలియదు. అవును. స్టడీడ్ గా అనేది ఉండరు. అవును. ఎడ్యుకేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అవును. వాళ్ళకి దీని గురించి అవగాహన రావాలంటే వాళ్ళు ఏ విధంగా ఉంటుంది? దీన్ని ఎట్లా ఫాలో అవ్వాలి వాళ్ళు? డెఫినెట్గా అండి. వాళ్ళకి మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది దాంట్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. అండ్ నాలెడ్జ్ పరంగా చూసుకుంటే మీకు యూట్యూబ్లో మాలాంటి ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలు కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ అప్లోడ్ చేస్తున్న కంటెంట్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మార్కెట్ ట్రెండ్స్ని మనం అర్థం చేసుకోవడానికి మోర్ స్కోప్ ఉంటుంది అనమాట. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని ఒకటి అన్నారు, అండ్ డెబిట్ అనేది ఒకటి అన్నారు కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి డైరెక్ట్గా కంపెనీస్లో షేర్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అది ఎవ్రీ 3 మంత్స్కి, ఎవ్రీ 6 మంత్స్కి డిపెండ్స్ ఆన్ ఫండ్ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. అంటే ఫర్ సపోజ్ 2025 స్టార్టింగ్లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ లాస్ట్ 2025 లాస్ట్కి వచ్చేసరికి రిలయన్స్లో ఉన్న పొజిషన్స్ సెల్ చేసేసి అదాని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అట్లాగే ఎప్పటికప్పుడు పీరియాడికల్గా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటారు. అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డెట్ ఫండ్స్ అంటే నేను చెప్పినట్లుగా కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమౌంట్ని తీసుకొని వాళ్ళ బిజినెస్ని యూజ్ చేసుకుంటారు. దానికి ఇన్ రిటర్న్గా మనకి 7-8% అనేది ఇంట్రెస్ట్ పే అవుట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సార్, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంటారు కదా, అసలు ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే ఎస్ఐపిస్ అంటే వేరు, మ్యూచువల్ ఫండ్స్ అంటే వేరు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఎస్ఐపి అంటే ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ సెండింగ్ మనీ ఇంటూ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ లోపలికి అమౌంట్ని ఏ విధంగా పంపిస్తున్నాము అనే దాంట్లో ఎస్ఐపి ఒక మార్గం అనమాట. ఓకే. ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అక్కడ మనము ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్, అది 5,000, 10,000, 20,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనము ఎస్ఐపి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. వాళ్ళు ఆ పర్టికులర్ డేట్లో అంత అమౌంట్ మన అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేసుకొని ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో అయితే మనం రిజిస్టర్ అయ్యామో ఆ మ్యూచువల్ ఫండ్లో క్రెడిట్ అయ్యేటట్లు వాళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. ఇది ఎస్ఐపి. అండ్ ఈ ప్రాసెస్లో మనకి అడ్వాంటేజ్ ఏమవుతుంటుంది అంటే రూబీ కాస్ట్ యావరేజింగ్ అని ఒక చిన్న టెక్నికల్ టర్మ్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎస్ఐపిస్ చేయడం అనేది చాలా మంచిది. ఎంత లాంగ్ డ్యూరేషన్ ఉంటే అంత ఇంకా బెటర్ అనమాట. ల్యాంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్? ఇంతకుముందు మనం ఎస్ఐపి గురించి మనం మాట్లాడాం కదా. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ పర్టికులర్ డేట్లో మనకు అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అది ఎస్ఐపి మోడ్ అనమాట. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటేసారి మనం పే చేస్తాము. ఓకే. మళ్ళీ దాన్ని రిపీట్ చేయమన్నమాట.
ఓకే. ఎలా? అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనకి కంపెనీలో బోనస్ రావడం, లేకపోతే ఏదైనా ఒక చిన్న అమౌంట్ మనకు ఒక 50,000, ₹1,00,000 వేరే సోర్స్‌తో మనకొచ్చిందనుకోండి, దాన్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. కానీ ఎవ్రీ మంత్ మనకు ఆ ₹1,00,000 రావు కదా! అవును. సో, అప్పుడు మనం ఎస్ఐపి రూపకంగా కాకుండా లంప్ సమ్ రూపకంలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. ఓకే. సో, లంప్ సమ్ ఎప్పుడైతే ఒక 1,00,000 కంటే అబోవ్, 2,00,000 కంటే అబోవ్ ఎళ్ళిందంటే, మనం ఎస్టీపీ మోడ్ అనేది వేరే డిఫరెంట్‌గా ఉంటది. అది మనం ఇన్ డీటెయిల్‌గా నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ లంప్ సమ్ అనేది 1,00,000 బిలో కానీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే లంప్ సమ్ మోడ్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్సెస్ రేషియో అనేది ఉంటుంది కదా! అవును. ఏ విధంగా ఉంటుంది? సో, ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఏంది అంటే, మనము మన అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాం. దేనికి ఇస్తున్నాము? మనం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయడానికని ఇస్తున్నాం. సో, దానికంటూ ఒక ఫీ ఉంటది. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు 1%, 1.5% అట్లాగా చార్జ్ చేస్తారు మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. దాని పేరు ఎక్స్‌పెన్స్ రేషియో అంటాం. ఇది డిపెండ్స్ ఆన్ ఫండ్. డెట్ ఫండ్‌కి కొంచెం తక్కువగా ఉంటది. ఈక్విటీ ఫండ్స్‌కి కొంచెం ఎక్కువగా ఉంటది. అగ్రెసివ్ ఫండ్స్ సెక్టార్ ఓరియెంటెడ్ ఫండ్స్‌కైతే ఇంకా ఎక్కువగా ఉంటదనమాట. సో, డిపెండ్స్ ఆన్ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంటది. సో, ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ, తక్కువ పక్కకు పెడితే ఫండ్ పర్‌ఫార్మెన్స్‌ని డిపెండ్ అయ్యి మనం ఎప్పుడైనా ఫండ్ సెలక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో జనరల్‌గా అంటే రిస్క్ ఏమైనా ఉంటుందా? యాహ్! అనేది క్వెషన్ మార్క్. యాహ్! రిస్క్ చాలామంది మ్యూచువల్ ఫండ్ రిస్కీ అని చెప్పేసి కంప్లీట్‌గా వదిలిపెడుతుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే గోల్డ్‌లో రిస్క్ ఉంటదా? మీరు చెప్పండి, ఆన్సర్ ఓకే. చెప్పండి. ఉండదు. గోల్డ్‌లో రిస్క్ ఉండదు. సరే. గోల్డ్‌లో రిస్క్ ఉండదని మీరంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఈరోజు మీ ఇంట్లో ఒక 2,00,000 వర్త్ గోల్డ్ ఉంది. ఓకే. మీరు సంక్రాంతికి గాని, ఎక్కడైనా ఫెస్టివల్‌కి బయటికెళ్లారు. అది రిస్కా కాదా? డెఫినెట్‌లీ. ఇల్లు ఆకేసుకొని ఎళ్లారు. అది రిస్కే కదా! యెస్. అంటే ఇప్పుడు గోల్డ్‌లో రిస్క్ ఉందా? సో, ఉంది. ఇంకొక రకంగా చెప్తాను. ఓకే. గోల్డ్ మన ఇంట్లో ఆడవాళ్ళు యేసుకొని బయట ఫంక్షన్‌కెళ్లారు. రిటర్న్‌గొచ్చారు. ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా మంది ఇంటరాక్షన్ అవుతూ ఉంటది. అప్పుడు రిస్క్ ఉందా లేదా? యెస్. గోల్డ్‌లో రిస్క్ ఉందా లేదా? డెఫినెట్‌లీ ఉంది. కానీ మనము ఆ రిస్క్‌ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం. అంటే మనం అర్థం చేసుకున్నాం. గోల్డ్ ఇంట్లో పెడితే కరెక్ట్ కాదు. ఎక్కువ గోల్డ్ ఉంటే బ్యాంక్ లాకర్‌లో పెట్టాలి. లేకపోతే మనం వేరే ఎవరైనా నమ్మకస్తులుంటే వాళ్ళ దగ్గర పెట్టాలి. బయటికెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చైన్ మన మెడలో పెద్ద చైన్ యేసుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చైన్ స్నాచింగ్స్ అవ్వదు. అంటే ప్రతి అసెట్‌కి, ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక టైప్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటది. ఆ రిస్క్‌ని మనం అర్థం చేసుకున్నాము అంటే డెఫినిట్‌గా మనకి పాజిటివ్స్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే మ్యూచువల్ ఫండ్‌లో కూడా రిస్క్ ఉంటది. రిస్క్ ఉండదని అనట్లేదు. రిస్క్ డెఫినిట్‌గా ఉంటది. కాకపోతే మనం దేనికోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? ఎన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం? దాని ప్రకారం మనం ఫండ్ సెలక్షన్ చేసుకుంటే ఇన్ బిట్వీన్ వాలటిలిటీ ఉంటది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ కావడం, తక్కువ కావడం ఇది నడుస్తూ ఉంటది. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఒక 3 ఇయర్స్ ప్లస్ పీరియడ్‌లో మనం చూసుకుంటే డెఫినిట్‌గా ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయన్నమాట. ఓకే. అంటే టైమ్ డ్యూరేషన్ అనేది నెసెసరీ అన్నట్టు ఇప్పుడు. డెఫినిట్‌గా. ఎక్కువ టైమ్ మనం ఇన్వెస్ట్ చేస్తే గనుక, వెయిట్ చేస్తే గనుక సో, రిటర్న్స్ ఈక్విటీ ఎక్స్‌పెక్ట్ మ్యూచువల్ చేయొచ్చు. ఫండ్ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో మీకు ఎక్కువ డ్యూరేషన్ ఉంటే సరిపోతది. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఎక్కువ డ్యూరేషన్ అవసరం లేదు. ఎందుకంటే సార్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌కి అలాగే మ్యూచువల్ ఫండ్స్‌కి డిఫరెన్స్ ఏంటి? ఆ! మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా ఫిక్స్డ్ డిపాజిట్‌లో సింపుల్ ఇంట్రెస్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్‌లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. సో, ఒక రూ. 1,00,000 మీద మనం ఒక 7% ఇంట్రెస్ట్ చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్‌లో 1,07,000 అవుతది. ఓకే. మ్యూచువల్ ఫండ్‌లో ఫర్ సపోజ్ ఒక 10,000 తీసుకున్నా గూడా 10% తీసుకున్నా గూడా 1,10,000 అవుతది. కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అంటే ఫస్ట్ ఇయర్ 2 సేమే కనిపిస్తాయి మనకి. కానీ నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికి ఇంట్రెస్ట్ మీద గూడా ఇంట్రెస్ట్ జమ అవుతదనమాట. అట్లాగా మనకి ఓవర్ ద పీరియడ్ ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ వరకు అట్లా సార్ టాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్‌లో? యాహ్! మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఉంటాయండి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌ని యూజ్ చేసుకుంటే అండర్ సెక్షన్ 80సి 1.5 లాక్స్ వరకు టాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో మనకి లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. ఓవర్ ద పీరియడ్ నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్ లాక్ అయ్యి ఉంటది. అండ్ రిటర్న్స్ మాత్రం డెఫినిట్‌గా ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ కాబట్టి మోర్ దాన్ 12% మనం రిటర్న్స్ దాంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఎవరైతే ఏటీసీ ఎగ్జంప్షన్ ఉంది, కానీ వాళ్ళకి వేరే సోర్సెస్ ఏవి లేవు అనుకుంటే డెఫినిట్‌గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్ విల్ బి ద ఫేవరెట్ ఆప్షన్. అండ్ ఎందుకు అంటే మనకి టాక్స్ బెనిఫిట్స్‌తో పాటు రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో. లాక్ ఇన్ ఫండ్ అనేది ఒకటి చెప్పారు కదా! అంటే ఆ! ఏంటి దాని సో, మ్యూచువల్ ఫండ్‌లో ఇదొక డిఫరెంట్ టైప్ అండి. క్లోజ్డ్ ఫండ్స్, ఓపెన్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటారు.
సో క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే కొన్ని థీమాటిక్ ఓరియంటెడ్ కానీ లేకపోతే గోల్ ఓరియంటెడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ. సో ఒక బాబుకి పాపకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ అమౌంట్ని మనం విత్డ్రా చేయడానికి కుదరదు అనమాట. అవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. ఓకే. సేమ్ రిటైర్మెంట్కి రిలేటెడ్ 60 ఇయర్స్ వచ్చే వరకు మన అమౌంట్ విత్డ్రాల్ చేయడానికి ఉండదు, 60 ఇయర్స్ తర్వాతనే విత్డ్రాల్ చేయడానికి ఉంటుంది. సో అవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ అన్నమాట. కానీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వేరే ఏ సోర్సెస్ లేవు అనుకుంటే వితిన్ 6 మంత్స్ వితిన్ 1 ఇయర్ కూడా వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ లెస్ దాన్ వన్ ఇయర్ విత్డ్రాల్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ అనేది ఖచ్చితంగా పడుతుంది వాళ్ళకి. ఆఫ్టర్ 1 ఇయర్ విత్డ్రాల్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ కూడా పడదు అనమాట. సెక్టోరియల్ ఫండ్ అంటే ఏంటి? సో సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఫార్మా కంపెనీస్ ఉంటాయి, ఐటీ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఈ బంచ్ ఆఫ్ కంపెనీస్కి అన్నిటికీ రిలేటెడ్గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ కంపెనీస్కి వెళ్ళేటట్లుగా క్రియేట్ చేయబడ్డ ఫండ్ సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటాం. సో జనరల్గా ఇవి చాలా వాలటిలిటీ ఉంటుంది అండ్ హై రిస్క్ అనమాట. ఉన్న వాటిలో ఎక్కువ రిస్క్ తీసుకునేది సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్. సో వీటిని కొంచెం అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తుంటారో సెక్టార్ ఓరియంటెడ్ ఫండ్స్లో ఉన్నంత రిస్క్ అంత వాలటిలిటీ వాళ్ళు తట్టుకోలేరు అనమాట. సో గ్రాడ్యువల్గా వాళ్ళు రిస్క్ అలొకేషన్ కరెక్ట్గా చేసుకొని దే కెన్ గో టు ద సెక్టార్ ఓరియంటెడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత అట్లా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. చాలా మంది మల్టీ క్యాప్ ఫండ్ అంటూ ఉంటారు కదా. అవునండి. దానికి ఏంటి సార్ అది ప్రొసీజర్ ఏంటి? సో ఇప్పుడు మనకున్న కంపెనీస్లలో 3 డిఫరెంట్ టైప్స్ కంపెనీస్ ఉంటాయండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో మల్టీ క్యాప్ ఫండ్స్ ఏం చేస్తారు అంటే మనం ఇచ్చే ఒక 100 రూపీస్ని కానీ ఒక 1 lakh రూపీస్ని కానీ స్ప్లిట్ చేసుకొని లార్జ్ క్యాప్లో ఒక 50%, స్మాల్ క్యాప్లో ఒక 20%, మిడ్ క్యాప్లో ఒక 30% అట్లా స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టీ క్యాప్ ఫండ్స్ అంటాము. ఓకే. ఇవి కూడా హైలీ రిస్క్ ఉంటాయి. కాకపోతే లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం వల్ల కొంచెం బెటర్గా స్టెబిలిటీ ప్రొవైడ్ చేయగల ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ యాజ్ ఐ సెడ్ లైక్ అవన్నీ ఈక్విటీ రిలేటెడ్ ఫండ్స్ కాబట్టి 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంటేనే దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. యాక్టివ్ అండ్ పాజిటివ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. అవునండి. డిఫరెన్స్ ఏంటి వాటి మధ్య? సో యాక్టివ్ ఫండ్స్ అండ్ ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే యాక్టివ్ అంటే ఒక ఫండ్ మేనేజర్ మన మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ అంతా పూల్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారని చెప్పాను కదా, అక్కడ ఒక ఫండ్ మేనేజర్ అన్న పర్సన్ ఉంటారనమాట. అతను బేస్డ్ ఆన్ హిస్ రిసెర్చ్, అతని రిసెర్చ్ ప్రకారమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ పర్సన్ లేకుండా డైరెక్ట్ ఇండెక్స్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తుంటే అవి ప్యాసివ్ ఫండ్స్ అంటాం. ఓకే. సో మధ్యలో మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ని ఫండ్ మేనేజర్ అనుకోవచ్చు. ఎప్పుడైతే ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ అన్నిటిలో ఇన్వెస్ట్ చేసుకుంటా ఇండెక్స్ ఎట్లా పర్ఫామ్ అవుతాయి అదే మనకి పోర్ట్ఫోలియోలో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి అంటే ఆ ఫండ్స్ మనకి ప్యాసివ్ ఫండ్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ యాక్టివ్ ఫండ్స్లో ఉండడం వల్ల కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉన్నా సరే కానీ మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ అనేది ఒకటి అన్నారు కదా, దాని గురించి చెప్తారు. సో ఈ ప్యాసివ్ ఫండ్స్ అనేది ఇండెక్స్ ఫండ్స్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఐటీ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ అని ఐటీ ఇండెక్స్ కిందకి ఉంటాయి, ఫార్మసీ రిలేటెడ్ ఫార్మా ఇండెక్స్ కిందకి ఉంటాయి, అట్లాగే బ్యాంకింగ్కి రిలేటెడ్ కూడా బ్యాంక్ నిఫ్టీ, అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక సెక్టార్ మీద మనకు కంప్లీట్ అవేర్నెస్ ఉంది, నెక్స్ట్ 10 ఇయర్స్ నెక్స్ట్ 20 ఇయర్స్ ఆ ఫండ్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఆ కంపెనీస్ ఎట్లా పర్ఫామ్ అవుతున్నాయో మనకు ఒక అవేర్నెస్ ఉంది అంటే అప్పుడు ఆ ఇండెక్స్కి రిలేటెడ్. లేదు అంటే కొన్ని నిఫ్టీ 50 కానీ నిఫ్టీ మూమెంటమ్ 50 కానీ లేకపోతే హైలీ మూమెంటమ్ ఎక్కువ ఉన్న ఫండ్స్ వాటిల్లో కూడా ఇండెక్స్ రిలేటెడ్ ఫండ్స్ ఉంటాయి, వాటిలలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కొంతమంది ఇన్వెస్టర్స్. అది డిపెండ్స్ ఆన్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్. వాళ్ళకి నిజంగానే ఫుల్ అవేర్నెస్ ఉంది అంటే వాటిలలో వెళ్ళొచ్చు, లేదు అంటే యాక్టివ్ రిలేటెడ్ ఫండ్స్కి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, దాన్ని రిడీమ్ చేయడం ఎలా? ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. వన్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు ఆ మ్యూచువల్ ఫండ్కి రిలేటెడ్ కంపెనీ అప్లికేషన్ కానీ లేకపోతే ఎంఎఫ్ సెంట్రల్ అప్లికేషన్ కానీ ఇన్స్టాల్ చేసుకుంటారో అక్కడ జస్ట్ రిడీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆ అమౌంట్ మీరు ఏ అకౌంట్తో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అదే సేమ్ అకౌంట్తో మీకు యూనిట్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి, మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ వాల్యూ. ఆ రోజు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ చాలా మంది ఏం చేస్తారు, ఈ రోజు ఇన్వెస్ట్ చేసి వితిన్ 6 monthsలో విత్డ్రాల్ చేస్తుంటారు. ఓకే. కానీ అది కరెక్టా కాదా అనేది ఒక అడ్వైజర్ మీకు క్లియర్గా చెప్పగలుగుతాడు అన్నమాట. ఓకే.
ఏమైనా గ్యారంటీ ఉంటుందా రిటర్న్స్? మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీడ్ కాదండి. కాకపోతే ఒక కరెక్ట్ అడ్వైజర్ ఉన్నారనుకోండి, మీకు గైడ్ చేయగలుగుతాడు. అంటే ఇంత పర్సెంటేజ్ మీరు రిస్క్ తీసుకోవచ్చు, ఇంత మీరు రిస్క్ తీసుకోలేరు. అండ్ వచ్చిన వాటిలలో లాస్ట్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ ఫండ్స్ మీకు సూట్ అవుతాయని చెప్పగలుగుతాడు అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. కెనడాలో ఉన్న వాళ్ళకి కొన్ని ఫండ్స్లలో వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది, కొన్ని ఫండ్స్లో వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు. అట్లా ఆస్ట్రేలియాకి డిఫరెంట్, సింగపూర్కి డిఫరెంట్, అట్లా డిపెండ్స్ ఆన్ వాళ్ళ కంట్రీ, ఏ కంట్రీలో ఉంటున్నారు, అక్కడ ఒకవేళ అక్కడ వాళ్ళ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అవన్నీ చూస్ చేసుకొని మన ఫండ్ అలొకేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళని కూడా మీరు లీడ్ చేయగలరు అయితే. డెఫినెట్గా ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారంటే ఏది వాళ్ళకి సూట్ అవుతుంది, వాళ్ళకి వాళ్ళ అమౌంట్ ఈజీగా మళ్ళీ రిటర్న్ తీసుకునేటట్లు ప్లాన్ చేసుకునేటట్టు మనం ఫండ్ అలొకేషన్ ఏ ఫండ్ సజెస్ట్ చేయాలనేది చూసుకొని చెప్తాం అనమాట. చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా, అవును. అండ్ అలాగే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంతా ఉంటుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? చాలా మంది మనం మంచి హైలీ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ట్రేడింగ్ లో మనము మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. 99% వాళ్ళు దాన్ని బీట్ చేయలేరు. ఒక 1% మాత్రం డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతారు. కానీ వాళ్ళు చేసే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకున్న రిసోర్స్ మన దగ్గర ఉండవు. అది ఫస్ట్ మనం రియలైజ్ కావాలి. ఓకే. ట్రేడింగ్ అనేది ఒక చిన్న గేమ్ లాగా కన్సిడర్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్. కానీ అంటే నాలెడ్జ్ పర్పస్గా చేసుకోవడం ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ డెఫినెట్గా మనం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తాం. మ్యూచువల్ ఫండ్లో మనకి ఫండ్ మేనేజర్ ఉంటారు అండ్ మేము అడ్వైజర్స్ ఉంటాం. మేమందరం ఏం చేస్తాము అంటే మీకు ఒక ఫిల్టర్ లాగా యాడ్ చేస్తుంటాం. మీకు ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే బ్యాకప్ సపోర్ట్ మీకు డెఫినెట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ట్రేడింగ్ చేస్తుంటారో మీకు ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటూ ఏది ఉండదు. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది. అంటే ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టేసి 2 రోజులలో 2 లక్షలు చేస్తాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ ₹1,00,000 మీద సంవత్సరం మొత్తంలో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,10,000 1,15,000 అవ్వడమే గొప్ప అని రియలైజ్ కావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఓకే. కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్స్ని కంప్లీట్ డిఫరెంట్గా చూడాలి, ట్రేడింగ్ని యాజ్ డిఫరెంట్గా చూడాలి. ట్రేడింగ్ చేయాలి అనుకుంటే ఒక చిన్న పార్ట్, అంటే వాళ్ళ దగ్గర ఒక ₹100 ఉన్నాయి అంటే వాళ్ళ ₹5 ₹10తోని వాళ్ళు యాజ్ అ హ్యాబిట్గా కానీ లేకపోతే నాలెడ్జ్ పర్పస్గా కానీ లేకపోతే మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ₹10తోని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం దట్స్ ఓకే. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ₹100తో కాకుండా ₹100 కానీ బయటకు వెళ్ళి ఒక ₹1,000 తీసుకొచ్చేసి వేరే లోన్స్ తీసుకొని ట్రేడింగ్ చేయడం చేస్తే నాట్ ఎట్ ఆల్ అ గుడ్ ఐడియా. అండ్ అట్లా చేసి చాలా మంది లాస్ అయ్యారు. మీరు ఆ ట్రాప్లో పడకండి. ఓకే. చాలా మంది అంటే స్టాక్స్ లోనే కాదు, ఇంకా రకరకాల జోన్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ మోసాలకు గురవుతూ ఉంటారు. అవును. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది జెన్యున్ ప్లాట్ఫామా కాదా? చాలా మంది బెట్టింగ్ యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు, క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఆన్లైన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ₹1,000 ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ ₹1,000 వస్తాయనేసి ఇట్లన్నీ వాటన్ని ఎక్కడికి వెళ్ళినా సరే మీ మెయిన్ క్యాపిటల్ అనేది డెఫినెట్గా జీరో అయిపోతుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మళ్ళీ తిరిగి రాదు. మ్యూచువల్ ఫండ్ అనే కదండి, ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అసలు వాళ్ళ అథారిటీ ఏంది, వాళ్ళు ఆ దాంట్లో ప్రొఫెషనల్సా కాదా, వాళ్ళకి లీగల్గా రైట్స్ ఉన్నాయా లేదా, డెఫినెట్గా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఉన్నాయా లేదా, మీరు ఒక ప్రాపర్టీ చూసుకున్నా కూడా రెరా అప్రూవల్ ఉందా లేదా, ఒక గోల్డ్ తీసుకున్నప్పుడు గోల్డ్ ప్యూరిటీ ఎట్లా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాంక్ నిజంగానే మనకి ఇంత రిటర్న్స్ లాంగ్ రన్లో ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న బ్యాంక్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తారు, కాకపోతే ఆ బ్యాంక్స్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. చిన్న చిన్న అమౌంట్స్తో ఎక్కువ అమౌంట్లు జనరేట్ చేయాలని మోసపోకండి. ఓకే. థ్యాంక్ యూ సార్, నైస్ టు టాక్ టు యూ. అండ్ చాలా ఒక బెస్ట్ వే అనేది మీరు తీసుకురావడం జరిగింది. అండ్ చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకి అండ్ ఎవరైతే బిలో అంటే ఎడ్యుకేషన్ అంతగా లేకున్నా, అంటే వాళ్ళ శాలరీ అంతగా లేకున్నా కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మీరు తీసుకురావడం జరిగింది, వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.